సెషన్లు అయ్యాయి కదా, ఒక హాఫ్ డజన్ ఫీల్డ్ విజిట్స్ అయ్యాయి. కానీ ఎప్పుడు సెషన్స్ మొదలు పెట్టినా ఒక మంచి మాటని మొదలు పెడతాను. ఒక దాంట్లో వాటర్ని గడగడ తాగేయద్దు, సిప్ చేసుకుంటూ తాగండి, చప్పరించి లాలాజలం కూడా కలిసేలాగా తాగండి. మన ఆర్గాన్స్ అన్నీ కూడా రిజర్వినేట్ అయ్యే ఎంజైమ్స్ మన సలైవాలోనే ఉన్నాయని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మనందరికీ నచ్చిన పని చేయడానికి ఎంతైనా ఓపిక వస్తుంది, నచ్చని పని చేయడానికి ఓపిక ఉన్నా కూడా నీరసం వస్తుంది కదా. అంటే అర్థం ఏంటి, బలం అంతా మన మనసులోనే ఉంది, దాన్ని బుర్రకి ఎక్కించుకొని ఆ బుర్ర ద్వారా ఈ ఆర్గాన్స్కి కమ్యూనికేట్ చేయగలిగితే పని చేసేస్తున్నాం కదా. దీన్ని మనం కొన్ని రుగ్మతలకు ఎందుకు వాడుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. నేను షేర్ చేయాలన్న మంచి మాట ఏంటంటే, నేను ఈసారి కట్ జర్నీస్ చేయాల్సి వచ్చింది కొన్ని పనులను. అందుకే నేను బ్యాక్ ప్యాక్ ప్రయాణం చేశాను. చెక్ ఇన్ బ్యాగ్లో ఏమీ లేదు, కానీ బ్యాక్ ప్యాక్ కొంచెం పెద్దది, అంటే బరువైంది వేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒకటే బ్యాగ్ కదా, అన్ని నాకు కావాల్సింది తెచ్చుకోవాలి. అలాగే ఫ్రంట్ ప్యాక్ ఆల్రెడీ భగవంతుడు ఇచ్చేసాడు. వెరసి నడుం మీద భారం పెరిగి బెనికింది. యాక్చువల్గా అయితే 25th దిగిన తర్వాత ఇంకా నేను ఒక 5-6 రోజులు కదలలేనేమో, ఈ మీటింగ్స్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాలేమో అని అనుకున్నాను. కానీ అలాంటి పరిస్థితుల్లో నా ప్రాక్టీస్ ఏంటంటే, ఒకటే గుర్తు తెచ్చుకుంటాను, ఇలాంటి పిల్లాడికి టచ్వుడ్ తనకి రాకూడదు, జ్వరం వచ్చిందట, వేడిగా కాలిపోతుంది, టాబ్లెట్ వేసి నిద్రపుచ్చాము, తగ్గింది, కానీ నీరసం ఉంది. ఫోన్ లేదు, నీకు ఊసిపోవట్లేదు, ఏం ఊసిపోవట్లేదు అంటున్నాడు, గేమ్ ఆడనంటున్నాడు, టీవీ చూడండి అంటున్నాడు, కొన్ని నీ పుస్తకం తీసి చదువుకోండి చదవను అన్నాడు. మరి అది నచ్చదు కదా. బ్యాట్ బాల్ పట్టుకొచ్చి ఇస్తే తప్పని ఊరికి వెళ్ళి ఎడా వెంటరా ఆడుకుందాం అంటున్నాడు మంచి సౌండ్తో. మరేంటి, మరి నిజంగా నీరసం ఉంది కదా, అది హ్యాపీ, ఇంట్రెస్ట్, మనసుకి నచ్చింది, మైండ్కి ఇచ్చాడు, అన్నీ పని చేస్తున్నాయి. మనకెందుకు జరగదు, ఇంత చిన్నపిల్లడికే జరిగినప్పుడు మనకెందుకు జరగదు అని నేనేం చేస్తానంటే, మరి ఇప్పుడు నాకు ఈ సెషన్స్ నాకు నేను అసలు రావడానికి కారణం అది కదా, అవి చెయ్యాలి, పట్టుదల, మనసుకి చెప్పుకున్నాను, మైండ్కి కొంచెం పుష్ ఇచ్చా, మైండ్ నుంచి నా బాడీకి కనెక్ట్ చేసుకున్నాను. ఇదేమి విజయం కాదు, మన డాక్టర్లం కాదు, మన అందరికీ కాదు, నచ్చ చెప్పుకున్నాం అంతే. మూడింటిని సింక్లో చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఇది మేనిఫెస్టేషన్ పాత తరం రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఏంటి అని చెప్పేసి మనం అడగకుండా గుడ్డిగా నమ్మేవాళ్ళం. ఇప్పుడంటే అన్ని ఎదుర్కొచ్చినలు వేస్తాం, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి. ఇప్పుడు అమ్మలో మీరందరూ అమ్మలే కదా, వాళ్ళు వండుకోవడానికి అయితే నాకు నీరసం అంటారు. అదే పిల్లలకి, ఫ్యామిలీకి, అయ్యో నేను ఉండకపోతే వీళ్ళందరూ ఫస్ట్లు ఉండాలని అనుకున్నారనుకో, వాళ్ళు అదే మేనిఫెస్ట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ లో నేను పీజీలో ఉన్నప్పుడు, నీకు ఎంత టైం అయినా నువ్వు అలసిపోవు, ఏమీ రాదు, ఇంట్లోకి వచ్చి పని చేస్తే మాత్రం అన్ని నొప్పులు అంటావు అంటారు. అది ఇంట్రెస్ట్, ఇది కొంచెం బాధ్యత. అది అంటే మరి నిజంగా అదే నిజమైతే ఏది చేయలేకపోవాలి. అంటే నేనేం సజెస్ట్ చేయబోతున్నానంటే, మీరు ఎప్పుడైనా నిజంగా ఒకటి చేయాలనుకున్నారు అంటే గట్టిగా అనుకోండి, కళ్ళు మూసుకోండి, ఒక 15 minutes. యాక్చువల్గా మెడిటేషన్ అని మాట్లాడవచ్చు, కానీ మెడిటేషన్ అంటే అది పెద్ద బ్రహ్మ పదార్థం అని మనం ఎక్కువ వెళ్ళాం, మాకు తెలియదండి అని. ప్రతిదీ మెడిటేషనే, మనం కాన్సన్ట్రేట్ చేస్తే మెడిటేషనే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అక్కడ ఒక పాయింట్కి కాన్సన్ట్రేట్ చేసామంటే మెడిటేషన్. మీరందరూ, మగవాళ్ళకి కొంచెం తక్కువే కానీ మెడిటేషన్ ఇన్సిడెంట్స్, మీరు ప్రతి దాంట్లోనే మెడిటేట్ చేస్తారు.
ఆఖరికి నగలు కొనుక్కునే దగ్గర చీరలు కొనుక్కునే దగ్గర కూడా వాటికి మోటివేషన్ అవసరం లేదండి. మోటివేషన్ అక్కర్లేదు, ఫుల్ మెడిటేషన్ లో ఉంటారు, సెల్ఫ్ మెడిటేషన్ అది. ఎనివే మంచి మాట అదనమాట. మీరు దాన్ని కొంచెం ఇది జరగాలనుకున్నారంటే ఈ మూడింటిని కనెక్ట్ చేసుకోండి, చక్కగా పనిచేస్తుంది బాడీ, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది.